చూసినవా నా మొగన్ని కొట్టింది నా మొగన్ని కొడతావా ధైర్యమే అరే నీకు పెద్ద చిన్న అన్నది కూడా తేడా తెలియదా అనే గింత చిన్న బాబు అరే అరే బాబు బాబు చిన్న బాబు ఎందుకు కడతారు బిడ్డ ఊకోరు ఇప్పుడు ఏడంటే అత్తడా నీ వల్లనే కాదు బిడ్డ అట్లా అయింది అసలు ఎన్నిసార్లు ఇప్పుడు ఒళ్ళు పెట్టుకోకురే భయపాన మంచిగా కాదా అంటే మీరు మండబిడ్డ ఒళ్ళు కాదు కాదు ఇట్లా అవుతుందని అనుకున్నావా ఇదివరకు ఒకసారి డాక్టర్ చెప్పిండు ఆయనకు గుండెపోటు వచ్చింది మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలి ఆయనకు బాధ కలిగించే పని ఏ చేయకూర అని చెప్పి ఆయన ముంగటినే అగలొల్లి కథ కార్ఖానా ఏం పోయి ఆయన మీద చేసుకుని అదో పంచాయతీ ఇదో పంచాయతీ పూర్తి ఆయన అటు ఇటు అయిపోయి వెళ్ళిపోయి ఎడుతాడు అని చెప్పుర్రి ఇంకోరు ఇక నేను ఇంకోరు అయిపోయి యాడ్ చేసుకోరు కావాలి ఇక మళ్ళీ సచిన పవన్ చంపినట్టు అవుతుంది ఏం ముట్టిందే పిట్ట గేడ ముట్టింది బిడ్డ ముట్టలే చూస్తానే పోతానే ఆయన ఎవరైనా కొట్టుకుంటానేమో పాను మేము చక్కగా ఉంటే ఈ పరిస్థితి రాకపోను ఇప్పుడు అంటే ఆయన ఉన్నదా ఎన్నిసార్లు చెప్పినా అప్పుడు లొల్లి పెట్టుకున్నా అంటే అప్పుడు ఆగిరా బాబుకు మేము మంచిగా ఉండాలని ఉండే మా బాబు అందుకే చచ్చిపోయిండు ఆ గుండెపోటు పాడుగా నువ్వు మా బాబు పాలానికి వచ్చింది అవ్వను పోగొట్టుకున్నావు చిన్నే ఇప్పుడు అయ్యను పోగొట్టుకున్నావు మాకెవ్వరు ఉన్నారు అన్నదమ్ములా ఇంకెవ్వరు మీ అందరూ బాధపడుకో ఆయనకు ఉన్నప్పుడు తృప్తి లేదు పేనక కూడా ఆయన ఆత్మకు తృప్తి లేకుండా అయింది మన బాబు లేడు అవ్వలేదు ఇప్పుడు నీకు నేను నాకు నువ్వేనే ఏడ కూర్చున్నది ఎటువైంది అగో గడ కూర్చొని ఏం చేస్తుంది ఏమైంది గీడ కూర్చున్నావు మళ్ళీ ఏడుతానవా ఇట్లనే ఏడ్చుకుంటా కూర్చుంటావా చెప్పు ఆడ అన్నం వండలేదు ఏం వండలేదు ఆ మౌనికి ఆడ కూర్చొని ఆమె ఏడుస్తుంది వాడేమో వాడెటో పోయిండు వాడు సప్పుడు చేస్తలేడు ఎవరు సందాలు ఉంటే ఎట్లా చెప్పు మనమే ధైర్యం చేసుకొని అలా కొద్దిగా ధైర్యం చెప్పాలి కానీ ఇట్లా ఏడ్చుకుంటే ఎన్ని రోజులు ఉంటావు చెప్పు అది కాదయ్యా ఊళ్ళే చూడ్డానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఘోరంగా మాట్లాడతారు తెలుసా బిడ్డలు ఏవట్టే చచ్చిపోయిండు నేను ఇన్ని రోజులు మా బాబు కోసం అన్నీ ఓపిక పట్టుకుని ఉన్నది అంతా అట్టిదైపోయింది అసలు మా బాబా పంచెక్కడికి రాకుండా అయిపోవు ఆయన ముందు లొల్లు పెట్టుకునే వరకనే తట్టుకోలేక వేయండు చెప్పయ్యా మేము చంపినామా మా బాబును అదేనే ఊళ్ళే అందరు అనుకుంటారు నేను కూడా ఇన్న ఇద్దరు బిడ్డలు లొల్లు పెట్టుకుంటే అది చూడలేక హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు మొదలవసారి వచ్చింది దవాఖాన తీసుకుపోయారు ఇప్పుడు మళ్ళీ గదే లొల్లు పెట్టుకునే వరకు ఇప్పుడు పీడాతను వచ్చే వరకు పెద్ద పనులు అటేవేనే అని మాట్లాడుకుంటారు కానీ నువ్వేం చేసినవే గవాన్ని మనసులో పెట్టుకోకు నువ్వు కాదయ్యా నేను మా బాబుని చంపుకునేదన్నా మా అమ్మ చచ్చిపోయిన సంది మా బాబుకు నేను పెద్ద బిడ్డనైనా కూడా ఇంట్లో అన్ని నెలలు తీసుకున్నా మా బాబు ఏడో రంది పడద్దు అని చెల్లె ముచ్చట్లు ప్రతిదానికి నా చదువు బంద్ చేసుకొని మా చెల్లెని చదివించుకుంటే ఇంట్లో పనులన్నీ నెలలు తీసుకున్నా ఇప్పుడు మా బాబుని నేను చంపుకుంటున్నా నాకు తెలియదా నేను చూస్తేనా ఊళ్ళో అందరికీ నీ గురించి తెలియదా ఏమోనయ్యా అసలు మా బాబు చచ్చిపోయిన సంది నాకు ఏం మంచిగా అనిపించలేదు
ఆయన ఈ రందికే చచ్చిపోయింది. భూములు చల్లకుండా మనుషులు ఉన్నప్పుడేమో వాళ్ళ విలువలు తెలుసుకో, పోయినాక తెలుస్తుంది నాకు ఇప్పుడు మా బాపు విలువ. నాకు అవ్వలేదు, అయ్యలేడు. ఇప్పుడు నేను ఎక్కడ కాదని అయిపోయినా. నాకు కూడా అంత మంచిగా అనిపించలేదే. ఆ మౌనిక తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా ఏం అర్థమవుతలేదు. పోనీ రజని ఇట్లా ఏడ్చుకుంటా ఎన్ని రోజులు ఉంటావు చెప్పు. ఆయనకేంది బంగారం అసలు సాగు చచ్చిండు. గట్ల కాలు రెక్కలు ఆడినప్పుడే చచ్చిపోయింది ఒక్క చిత్తం రజని. మంచల పడ్డప్పుడు ఆరోగ్యం మంచి లేక మంచల పడ్డనాడు మీ చెల్లె పెట్టుడు నువ్వు పెట్టుడు మనం పెట్టుడు అవన్నీ చూసుకుంటా ఆయన సత్త కూడా ఆయన మనసుకు ఆత్మకు తృప్తి ఉండపోవు. నీకు అంటే కోపం వస్తుంది కానీ మనం వచ్చి ఇప్పుడు గిన్ని రోజులు అవుతుంది, ఎక్కడ పనులు అక్కడనే ఉండే. నువ్వు ఇట్లా ఏడ్చుకుంటుంటే మళ్ళీ నీ ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎట్లుంటావు చెప్పు. మనకి ఇంకెవరైనా చేసేటోళ్ళు ఉంటారా? మన పని మనమే చేసుకోవాలి కదా. ఆ దవాఖాన నుంచి డాక్టర్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు. ఆ పిల్లల కోసం టెస్టులు చేయించుకున్నావా? ఇప్పుడు బ్లడ్ టెస్ట్కు రమ్మని ఫోన్ల మీద ఫోన్లు చేస్తాను. నేను ఏ టెస్ట్కి రాను, నా మనసు ఏం మంచిలేదు ఇప్పుడు. అరే గట్లంటే ఎట్లనే పోయినతో మనం పోతామా చెప్పు. ఆయన హౌస్ గాడికే ఉంది, చచ్చిపోయాడు, దేవుడు తీసుకుపోయాడు. చెప్పలేము ఎవరికా. ఆ భగవంతుని తొబ్బదారిచ్చి మళ్ళీ మీ బాపి నీ కడుపులో పుడతాడు కావచ్చు, ఎవరు తెలుసు. ఇంకా అవన్నీ పట్టించుకుంటావా రజని? ఇట్లా ఏడ్చుకుంటే ఎన్ని రోజులు కూర్చుంటావు చెప్పు. పా ఇంటికి పోదాంపా లే. ఏమైంది? అక్కడేమో వదిన గట్ల కూర్చున్నది, నువ్వేమో ఇక్కడ గిట్ల కూర్చున్నావు. ఇద్దరు ఇట్లా బాధపడుకుంటా ఏడ్చుకుంటా కూర్చుంటే ఎక్కడ పనులు అక్కడనే ఆగుతాయి. అసలు గిట్లా అవుతుందని నేను అస్సలు అనుకోలే. అరే మనం ఇవ్వలేం అనుకోలేదే. అక్కడ జనాలు అదే అనుకుంటాను, ఊర్లో జనాలు అందరూ ఏమనుకుంటాను తెలుసా? దానివల్ల దీనివల్లనే చచ్చిపోయాడు, కూతుర్లే ఆయనని పొట్టన పెట్టుకున్నారని చెప్పి ఊరంతా అనుకుంటాను. ఆగో నేనేం చేసిన? ఉన్నదంతా మా అక్క చేసింది. ఓపిక ఆగలేక ఇంటికి వచ్చి లొల్లి పెట్టినాక మా బాబుకు హార్ట్ అటాక్ వచ్చింది. 2 సార్లు గట్లనే అయ్యింది. అక్కడికి వస్తే మింగింది ఇంకేంది. ఇప్పుడు ఆమెనంటే నిన్న అంటది, నిన్నంటే నువ్వు ఆమెను అంటావు, అది గంతే. ఇప్పుడు బయట ఏమనుకుంటాను తెలుసా? అయ్యో ఇంకో కొడుకులేనాయం, ఈ బిడ్డలు ఉంటే అట్లనే తండ్రిని కాటికి పంపించిల్లని అనబట్టే. ఇక కొడుకులకు బిడ్డలకు తేడా ఏముంది అనబట్టే. సరే మనమైనా ఊకుంటూ అయిపోయేది. ఇప్పుడు నువ్వు నన్ను మార్చి మనం లొల్లిలో పెట్టుకుందాం, మన భూమి పంచాయతీలకు పోదాం, అది పోదాం, నువ్వు నా మాటిన అంటే నేను అటు పోతుంది. కనీసం మన ఇద్దరిట్లో ఒక్కలైనా మంచోళ్ళు ఉన్నా అయిపోయేది. అగో మంచి అంటే నువ్వు కూడా చెడ్డోని మనం ఒప్పుకుంటాను ఏంది ఇప్పుడు జనాలు? అదే అట్లని కాదు, ఇప్పుడు ఆయన పోయిండు ఇక ఆయన పానం అయితే తిరిగి రాదు. మనం గంట సేపు బాధపడ్డా ఏం చేసినా ఆయన పానం తిరిగి రాదు. మీరు ఇలా బాధపడుకుంటుంటే ఏదో అయ్యో మా వల్ల కాదు ఆయనంతా ఆయన చచ్చిపోయాడు అన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు అది ఒప్పుకుంటే అయిపోం కదా. మరి నా చెల్లెనే దానికి ఏం లేదు, వెనక ముందు మా మరిదికి ఒక జాబే ఉన్నది. మరి నేను కాకపోతే ఎవరైతే మా అవ్వు ఉన్నదా? మా అవ్వు ఉంటేనన్నా కొంచెం అదో ఇదో మాట్లాడి కొంచెం వేరే ఉండని చెప్పి అర్థం చేసుకున్నావు కదా. అర్థం చేసుకుని నన్ను వదిలిపెడితే అయిపోం కదా. 20 గుంటల భూమికి గింత అంగడి చేసే. అదేనే ఒకసారి వచ్చింది మీ బాపుకు ఒకసారి గుండెపోటు వచ్చింది. అప్పుడే అన్నాడు డాక్టర్, ఆయనకి టెన్షన్ పెట్టే మాటలు ఏవి చెప్పకుర్రి, ఆయన టెన్షన్ పెట్టకుర్రి అని చెప్పి ఆయనని సీదా మనం తీసుకొచ్చి పంచాయతీలో కూర్చుండ పెడితే ఆపటికి అన్న చిన్నబాపు వద్దు, నువ్వే వచ్చి మళ్ళీ ఆయన ఎందుకు అని అంటే ఈ విషయం ఈ ముచ్చట ఆయనకు తెలవాలి అని చెప్పి నువ్వే పట్టుకొత్తేవి. లేదు ఆ ముచ్చట తెలవాలి, మనం దొంగపాటి చేయించుకున్నామని వాళ్ళు అంటాను. ఇప్పుడు బాపుతోని నువ్వు మాట్లాడి బాపు ఇట్లా చెప్పు, మేము దొంగపట్ట చేయించుకోవాలి అని చెప్పి ఆయనని ఏదో అది బుదరికి ఇచ్చి పట్టుకొని వస్తుంది. ఆయన మాట్లాడలే, ఆయన దేవుని దగ్గరికి బాయ్. మరి చేయించుకున్నారు, మన చెల్లెబడి నాకు భయపడి చేయించుకున్నట్టున్నది. మరి ఇచ్చేస్తా అని చెప్పి ఆలోచించిందా? అట్లా లేదు ఇట్లా లేదు, పంచాయతీ అన్నది. నేను కొట్టకపోయినా కానీ మళ్ళీ కొట్టింది అని చెప్పి పేరెత్తింది. ఉండదు ఇప్పుడు ఆమె పెద్దగా చెప్తాంది లొల్లి, నీకు అర్థమవుతలేదు. నువ్వు జనాలల్లో నువ్వు కంటైతాను, నీకు అర్థమవుతలేదు ముచ్చట. ఇప్పుడు ఆమె ఇప్పుడు లచ్చం ఏమన్నదే, చెరుపుల లచ్చం ఏమన్నది, మొత్తం పెద్ద బిడ్డ చక్కగానే ఉన్నాయి, చిన్న బిడ్డ మంచిగా లేదు అని చెప్పి అనబట్టే. ఇప్పుడు నువ్వు ఎంతకానికి పెద్ద మనుషులనే మనం గెలవకపోతే ఏమో చెప్పలేము. నా దగ్గర పైస ఉన్నది, నువ్వే అంటావు కదా పెద్ద మనుషులు మలుపుకుంటాడు అని చెప్పి, మలుపుకున్నట్టున్నాడు. మరి మనకేమేరక ఆయన నువ్వు ఒక్కని చక్కగా ఉంటే నాకు ఇదంతా ఉండకపో. సరేనే అదే నేను తప్పు. ఇప్పుడు నేను ఫస్ట్ ఒప్పుకుంటే ఇదంతా ఉండకపోగానే ఇప్పుడు వాళ్ళు వినకపోయే మనం వినకపోతే ఎక్కడ పనులు అక్కడనే ఆగే. ఇప్పుడు మన పంతాల వల్ల ఒక పానం బాయ్. సరే ఇప్పుడు ఏది అయిపోయింది కానీ ఇప్పుడు నిన్ను నేను సచ్చిన పామును చంపినట్టు అనుడు ఇదంతా ఎందుకు ముచ్చట కానీ నడు. అది నువ్వు కూడా అందరి లెక్కన తయారైనావు, మందికి అంతే అంటున్నావు, నువ్వు అంతే అంటాను. అప్పుడే నేనే చత్తపా. రోడ్ల మీదకి పోతే అట్లా అంటారే అంటున్నా నేను అంతే. మావా ఇక మేము పోతాం, మరి మేము వచ్చి బాగా రోజులు అవుతుంది కదా, ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి. అయ్యో వచ్చారు కానీ ఇంత 4 రోజులు ఉండరు బిడ్డ, ఇంత 10 రోజులు దినాల ఖర్చు సెలవు తీసుకుని పోతే అయిపోతుంది కదా. ఇక ఆడ ఇల్లు వ్యవహారం అంతా ఏడుదాన్ని ఇడిచిపెట్టి వచ్చినాం కదనే బాపు. ఎట్లున్నదో ఏమో, అటు ముఖం ఏందే లేదా.
ఇక ఆవును బిడ్డ ఎవరికైనా చెప్పు ఏం చెప్తాం మరి 4 రోజులు అయితే అయిపోయాయి ఇక ఇంకా 4 రోజులు అంటే ఎట్లనే ఇప్పుడు ఇయ్యాలనే ఉందా ఇంకా 4 రోజులు మీరు పైసలు చెప్పిరా మరి మీరు ఏడు ఉంటుంటారు కానీ మరి ఆ పైసలకు చెప్పుర్రి దేనికి మరి దినాకర్ చెట్లు చరిత్ర షేరింత పెట్టుకున్నాడు వాళ్ళు వరకే దాకంలో పెట్టుకున్న ఖర్చు పైసలే ఇయ్యలే ఇంకా దీనిలో షేరింత కలుపుతారా కలపనే కలపరు ఇగో చూసినావా కలపరే నువ్వు మొత్తం వాళ్ళు కలపన్నారా నువ్వు అటుకు బయటపడతావు ఎందుకు అదే వెళ్ళది ఇస్తుంది అన్ని అదే మరి గాళ్ళు ఏమి ఇస్తారే అప్పుడు నుంచి అప్పుడు లొల్లైన కాడికి వెళ్ళి ఇంతవరకు దాని ముచ్చటనే తీయలే మళ్ళీ దీనిలో కలుపుతారా చూస్తానవానే లోని పెట్టుకుంటావు ఏంది ఇప్పుడు మరి మళ్ళీ మింగినాం మింగినం కాదు మింగినవు ఎవరు మింగిరు నువ్వు లోకమంతా చూస్తానే అక్కడ మళ్ళీ లేనిపోయి మాట్లాడుతుంది వాళ్ళు పైసలు అడుగుతాను కదా నేను దాన్ని ఎంతకన్నా ఆపాలి మామ చెప్పు ఆపి ఆపి ఇట్లా ఏ ఊకో చూసుకుంటా కూడా మళ్ళీ అట్నే మాట్లాడతావు నేను చెప్పేది నేను దినాల నాడు వచ్చి మంది వస్తారు 1200 మంది వస్తారు 10 ఆటలకు వేయాలి మీరు పేరు పోయిన మనిషినే మీరు అప్పుడు కూడా గిట్ట రొల్లు పెట్టుకున్నాడు ఇచ్చేది పోతే మారం పోద్ది నేను మా చేసుకుంటా ఇంత ముందు చేసిన పైసలే ఇయ్యలేదు అంటానా నేను అరే మా చేసుకుంటా ఏంటిది నాకు ఏం లేదు అంటే నీకేముంది అని చెప్తే మళ్ళీ నేను చేసుకుంటాను పెట్టమని మళ్ళీ నువ్వే అంటావు వాళ్ళు పెట్టనట్టు ఇప్పుడు ఆ దవాఖాన పైసలు 1,20,000 ఎంతైనా 1,20,000 ఇప్పుడు మాట్లాడింది మళ్ళీ మర్చిపోతారు అదేంటి అయిన తర్వాత లెక్క ఆ కార్యం ఆ పదొద్దుల కార్యం ఏదో చెయ్యిర్రి ఎంత ఖర్చు అవుతుందో రాసి పెడితే ఈ లెక్కలు ఆ లెక్కలు ఆ దవాఖాన లెక్కలు అవన్నీ ఓ రోజు కూర్చుండి మీకు 10 10 20 20 ఎంత కంత నేను ఇచ్చే జిమ్మదారు నాది ఫస్ట్ మేము చేసుడు కాదు మా ఫస్ట్ నేను ఇస్తపో రేపు తెచ్చి నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను రేపు తెచ్చి ఇస్తపో ఇప్పుడు నాకు ఘనంగా చేయాలి 4 మెచ్చేటట్టు నేను ఇంత అంటున్నాగా అరే ఇప్పటికే చూసిన బిడ్డలు వెళ్ళి పెట్టుకున్నట్టు ముసలి చంపారు ఏమో ఇక దాంతో మాట్లాడుకోరు అది ఇస్తా అంటే మళ్ళీ నువ్వు ఇప్పుడు నేను అంటే నేను ఇప్పుడు మన దవాఖాన పైసలు దగ్గరనే ఆపిన దాన్ని ఇద్దరే తీయ అని చెప్పి ఆపిన ఇప్పుడు నేను ఆపిన అనుకో నన్నే ఇమ్మంటారు మళ్ళీ నువ్వు ఆ రోజు ఆపిన వాటికే నేను ఆగినా లేకుంటే నేనే అడిగేటోనా నేను రేపు పొద్దుగల బ్యాంకు పోతా నీకు సాయంత్రం వరకు నేను పైసలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతా తెలుగు ఉంటే అట్లా ముందట వాడు మనం పెట్టుకోమా నువ్వు లెక్కలు రాయిర్రి అంటే ఇక్కడ ఎవ్వరు పెట్టడం లేరు లెక్కలు రాసేటోళ్ళు లేరు మాకు తెలుగు ఉన్నాక మేము రాపించుకోపోదు మా భూమి అంత తెలివి నాకు లేదు కాదే నీవు వెనక సిరి పుట్టిందని నీకు అతిక తెలివి ఉన్నది కానీ నాకు అంత తెలివి లేకనే కదా నువ్వు పట్ట వేసుకుంటా అంటే నేను చూసుకుంటున్నది మొయ్యి అన్ని పాత ముచ్చలు తీసుకుంటా మళ్ళీ తెరేతో మంచి చచ్చిపోయినాక కూడా గట్టినే మాట్లాడబట్టి పోతా అంటారు నువ్వు పెట్టుకుంటారు మరి ఇప్పుడు ఏం మాట్లాడుతుంది తెలివాట తెలివి వాళ్ళు 1,00,000 ఇస్తారట రేపు నువ్వు 1,00,000 తయారు చేయి ఆ 2 లక్షలతో ఎవరు వెళ్ళదు తర్వాత ఉంటే మిగిలిన తగిన లెక్కలు ఉంటే తర్వాత చూసుకుందాం మా చేస్తా మా బాపులు వచ్చింది 2 లక్షలు చేస్తా నాకు ఉన్నది ఉన్నప్పుడు 10 రూపాయలు పెట్టా సాతగాలే కానీ పోయినాక ఎవరు పెట్టుకున్నారు అన్న దవాఖానలో ఉన్నప్పుడు అంటే ఒక తీసి పారేసాదు ఇంతవరకు దాఖల్లో పెట్టిన పైసల్లో రూపాయి కలపలే పాపం ఉన్నప్పుడు పెట్టుకున్నారు కదా ఏం పెట్టుకున్నారు ఇక మామ ఈ లొల్లంతా కాదు కానీ నేను రేపు పొద్దుగల బ్యాంకు పోతా సాయంత్రం వరకు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతా అబ్బా అట్లా కాదే మామ అది మా దవాఖాన పైసలు ఏవైతే నేను 1,20,000 పెట్టినో అవి ఇవ్వమని చెప్పు అందులో 1,00,000 రూపాయలు కలుపుతా ఇప్పుడంటే నా దగ్గర కొంచెం ఎల్లుడు ఇబ్బంది అవుతుంది వాళ్ళ లెక్క నాకు ఎకరాలు ఆస్తులు లేవు భూములు లేవు పైసలు నిలవలేవు ఇంట్లో సరే మామ ఆ పైసలు ఎన్నో ఈ ఖర్చు అయితే మొత్తం నేను పెట్టుకుంటా ఆ కార్యం అయిపోయినాక లెక్కలు చేసుకుందాం మేము పోయేస్తాం మరి కాదు ఈయనకంటే పైసలు ఉన్నాయని పెడతా అంటాడు అప్పుడు ట్రాక్టర్ అప్పుడు కూడా గట్టినే చేసిండు 50కి 100 రాసుకుంటే లెక్కలు వేసిండు ఇప్పుడు 1,00,000 పెట్టి 2 లక్షలు అయినాయి అంటే నేను ఏడికి వెళ్ళేవాళ్ళే ఇక పోనీతి నేను ఫస్ట్ వాళ్ళతో మన లొల్లద్దు కానీ మన పైసలు మనం పెట్టుకుందాం నేను 1,00,000 రూపాయలు ఎవరైనా అడగతా మరి ఇదే ముచ్చడం అప్పుడు చెప్తా అయిపోం కదా ఇప్పుడు మళ్ళీ కంట అయితే మీ పోనీతి నువ్వు లోపలికి ఎప్పుడు సడ్డం వల్ల లెక్కలే నీ అయితే ఎవరికే నీళ్ళు మసలేదే మసల పెడతాను నేను తాను పొద్దుగా లేచిన కాదే అంటే ఇంట్లో నువ్వు ఒక్కనివే ఉన్నావా నేను లేనా నేను చెయ్యొద్దా తానం అవు పొద్దుకి గింతసేపు అయితే ఇంకా తానం చేయలే నువ్వు ఏ అంత సలసలు పెడుతుందని నేను ఇప్పుడు దాకా కూర్చున్నా ఇక నీళ్ళు అయినాయి చేత్తా ఎటు పోతున్నావు బ్యాంకు పోయి పైసలు తీసుకొస్తా అవునా ఇక స్నానం చేసేదాకా ఆగరాదు నేను కూడా వస్తా నువ్వెందుకే బ్యాంకుకు అగో మొన్న డాక్టర్ దగ్గరికి పోయి బ్లడ్ ఇచ్చొచ్చినాం కదా టెస్ట్లు చేస్తానంటే ఇలా రిపోర్ట్లు ఇస్తానన్నాడు పోయి తీసుకొచ్చుకుందాం దానికి నువ్వు వచ్చి ఏం చేస్తావే నేను రాగా తీసుకొస్తా రిపోర్ట్లే కదా దానికి నువ్వు వచ్చి ఏం చేస్తావు నీతో పెట్టుకునే పని ఒడవద్దాం కదా పోయి టోకెన్ తీసుకుంటా రాగా తీసుకొస్తా సరే పో మరి తొందరరా సరే అవును కానీ ఇప్పుడు బ్యాంకుకి ఎందుకు అగో పైసలు కావద్దా ఇప్పుడు ఎల్లుండి మీ బాబు అది చేస్తాను దానికి పైసలు కావద్దా అవును కదా మరి సరే తొందర పోయిరా మరి నువ్వు ఇంటికనే ఉంటాను కదా
నాకు ఇలా చాదనైతే లేదు, నేను ఇంటికన్నా ఉంటా. సరే నేను పోయేస్తా, నువ్వు ఆ తాళం ఇట్లా చేయి. సరే. అవుగా నీ వాళ్ళు ఫోన్ చేసిరా? చేయలే కదనే. అవు మరి వాళ్ళు ఫోన్ చేయలేదంటున్నావు, మనమే అన్ని చదువుకుందామా, మనమే ఖర్చు పెడదామా? అగో వాళ్ళ గురించి నీకు తెలిసిందే తెలుసా, వాళ్ళు టైంకి వచ్చినాక మోక ఏదే చెప్తారు, ఏడికని కురుకుతావు పైసలకు. సరే సరే తొందర పోయి రాపో. నీళ్ళు పోయి మా అబ్బా, నీళ్ళు కాలుతున్నాయి. నీళ్ళు కూడా తీసుకోవస్తలే గల్ల పోయి. కొల్లకు తాను కూడా చేపిమంటావా? వర్రకు చెప్పనా చేసి తిను. సరే. ఈయన ఎటు పోతాడే, ఏ పని పట్టించుకోడు, అన్ని సగం సగం పని. చిన్నబాబు, ఓ చిన్నబాబు, ఇటు రాయి ఒకసారి. ఏంది బిడ్డ? ఇది పట్టే పొలం కోపించిండు, బట్టల బట్టలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు, మళ్ళీ బియ్యం పట్టిస్తాను, బియ్యం పట్టించలేదు, ఏం లేదు. ఎటు పోతాటే. ఎటువంటి మరి విడిచిపెట్టి? అదే పైసలు అడగత్తాను పోలేదా, ఇక అత్తలేడు ఆ అత్తలేడు, ఏ పని పట్టించుకుంటలేడు. పట్టిస్తే అయిపోరా, పందులు గిట్ట చేస్తాయి. గది ఇక బాపుది కార్యం అయిపోయినాక. అవును కానీ అక్కకు ఫోన్ చేసినావా? చేయలేరు. ఏమో దీంతో మాట్లాడాలంటేనే భయం అవుతుంది, ఇంకా మళ్ళీ ఎన్ని రోజులు చెప్తాయో అని ఇంకా ఆలోచన మీద ఆలోచన వస్తుంది నాకైతే. దాన్ని చూస్తేనేమో అట్లా, ఈయన చూస్తేనేమో ఇట్లా. ఎంతసేపు బిడ్డ పోయి? ఆయన పొద్దుగల వేయండి, నిన్న ఒకసారి వేయను, నిన్న పైసలు ఉట్టలేదని వచ్చిండు, ఇవాళ వేయండి, ఇక అత్తలేడు ఆ గత్తలేడు. పైసలు అగో వచ్చిండిగా. కొన్ని నీళ్ళు తీసుకురా. పైసలు దొరికినాయి. ఇది మీరే కప్పిర్రా? ఏడా మా ఇంకా ఉట్టలే పైసలు, నిన్న పోయినా నిన్న ఇయ్యలే పైసలు. మరి ఎట్లా వెళ్తుంది కార్యం పైసలు లేకపోతే? ఏంది పైసలు పుట్టలేదా? అగో రోజు పోయి ఏం చేస్తాను నువ్వు? నిన్న పోయినా నిన్నట్నే అన్నావు, ఇలా పోయి ఇట్లా అంటాను ఏంది? పోయి అడుగుతానే, వట్టిగా పోయి టైంపాస్కు తిరిగేస్తాను అనుకుంటానా? మరి ఇప్పుడు ఎట్లా? ఎట్లా అంటే ఏం చేయాలి, ప్రతి గడప దొక్కిన, అందరిని అడిగిన, ఎవరు అడిగినా పైసలు లేవు లేవు అని అంటాను. మనం ఎవరికైనా ఇస్తేనే కదా, వాళ్ళకైనా మనం ఎవరికైనా ఇస్తే వాళ్ళు మనకి ఇస్తారు, ఎవరికి ఇవ్వలేదా? నీకన్నే ఉన్నట్టు నువ్వు ఇస్తావు ఇంకా 10 మందికి. అదే మన దగ్గర ఉన్నాయో లేవని అట్లా ఉండదే, మనం అడుగుతారు, మనం రూపాయి ఎవరికి ఇవ్వలే, వాళ్ళు కూడా గట్లే అంటారు. నువ్వు సంపాదించడం నీకు వెనక ముందు బొచ్చడు ఉన్నది, నువ్వు 10 మంది చేతులు నీకు అక్కడ జాపేసరికి నువ్వు పెట్టినావు, నువ్వు పోయి జాపేసరికి నీకు ఇస్తారు. ఇక నువ్వు నన్ను తిడతావేంది? నేను ఏదో కావాలని దేనట్టు పైసలు అందరిని అడిగినా, ప్రతి ఇంటికి పోయి అడిగినా లేవన్నారు, లేవంటే సప్పుడే కూకొని వచ్చిన వాళ్ళని గల్లబట్టి ఈ అని చెప్పి గుంజుకరావన్నా ఏంది? కాదయ్యా, నిన్న నేను ఎందుకంటే చెప్పు, మొన్న పంచాయతీకి వచ్చిన వాళ్ళు ఇస్తారని ఆశ పెట్టుకున్నావు, కానీ పంచాయతీకి వచ్చిన వాళ్ళు మాట సాయం చేస్తారు కానీ మూట సాయం చెయ్యరు. ఇంట్లో అయితే లేరు, ఇవాళ రేపు బయట వాళ్ళు ఏమవుతారయ్యా? ఇంత కూడా ఆలోచించకుండా వెనక ముందు ఆడకుండా పోతావు. ఇవాళ ఇంటి పక్క వాళ్ళు అవుతారా, ఇంటి వెనక వాళ్ళు అవుతారా? అయినోడు అవుతాడా, ఉన్నోడు అవుతాడా చెప్పు? ఎవ్వరు గారు. కొంచెం ఆలోచించుకో, ఎట్లా చేయాలి ఏంటిది, ఇకనన్నా ఏం పని చేసుకొని బతకాలని. సరే మా అన్నం తిందాంపా, అది అట్లే పడుతుంది కానీ. అమ్మా ఏమైందే? ఏమైంది బిడ్డ? మోనిక ఏమైందే? ఏంది బిడ్డ? మోనిక మా కొన్ని నీళ్ళు తీసుకురా. మోనిక మోనిక మా తొందరదే. ఏమైంది ఉన్నట్టు? అమ్మా అన్నం, ఇది అన్నం తినలేదా పొద్దుగాల? మోనిక మోనిక లేవే, ఏమైంది? ఏమైంది మోనిక? ఉన్నట్టుండి దీనికి అన్ని రందులు పెట్టుకుంటుంది, పట్టుకో మోనిక లే. ఏమైందే? పొద్దుగాల అన్నం తినలే? ఏమోనే, అంత కళ్ళు తిరిగింది మొత్తానికి. హాస్పిటల్ పోదామా? పావేలే హాస్పిటల్ పోదాంపా. హాస్పిటల్ పోకుండా నడుతుంది. అగో కళ్ళు తిరిగి కింద పడిపోయాను, ఎప్పుడైనా అయిందా అనేక ఇట్లా నీకు? ఓ ఇప్పుడు కాలే కానీ ఆ. నాకు మా బాపత్తండి. బాపత్తాండ అంటే ఏంది? నీకేం అర్థమైతే లేదా? నాకు మా బాపత్తాండు. నిజమా? హే నిజమా? నిజం. మామా మీ అన్నత్తాండట్నే. ఎంత మంచి ముచ్చట చెప్పిన బిడ్డ.
పైసలు ఇచ్చిరా? తీసుకొచ్చిన. ఏమన్నారు బ్యాంకు వాళ్ళు? బ్యాంక్ వాళ్ళు ఏమంటారే? ఏమైంది? ఏం కాలే. మాట్లాడుతున్నా ఏం లేదు. ఏం లేదే. ఏం లేదన్నా మరి గట్ల చెప్తావు. పైసలు వచ్చినాయని మంచిగా చెప్పలేదా? వచ్చినాయి. ఏమైంది? అరే ఇట్లా అను గిడ కూసా. ఏం కాలే. ఏమైంది? అడుగుతాంటే ఏం లేదు ఏం కాలేదంటూ ముఖం అంతేమో గట్ల పెట్టుకుంటూ ఫోన్ ఎట్లా చెప్పుకుంటావేను రాంగ్ ఎట్లా చెప్పుకుంటా తను. తీసుకొచ్చిన 1,00,000 రూపాయలు. మరి ఏమైంది? డాక్టర్ నేను రిపోర్ట్లో ముచ్చట అడుగుదామను. రిపోర్ట్లు తెచ్చినావా? ఏమన్నాడు డాక్టర్? ఏమంటాడు? ఏమనలే. ఎట్లున్నది అన్నాడు? అడిగితే చప్పుడు అయ్యో ఏమన్నాడు? ఓకే అన్నాడా డాక్టరు? ఏమన్నాడు అయ్యా డాక్టరు? పిల్లలు అవుతారన్నారా? చెప్పిండా డాక్టరు? రిపోర్ట్లలో ఏమొచ్చినాయట? అవి నాకు తెలియదు కానీ చెప్పు. నాకు తెలిసి కన్ఫర్మ్ కావచ్చు కదా. మా బాపే నాకు కుడతాడు నాకు తెలుసు. పిల్లతోటి చప్పుడు ఒక రిపోర్ట్లు యూజ్ చెప్పు. ఏం చెప్పమంటావే? నీకు పిల్లలు గారట. ఎప్పుడు చూడు పిల్లలు పిల్లలు పిల్లలు. పిల్లలు లేకుండా బతుకమా? ఏయ్ నువ్వు జోక్ చేస్తున్నావు కదా. నాకు తెలిసి ఇప్పుడు నువ్వు కావాలనే నన్ను ఏడిపిద్దామని చూస్తున్నావు. జోకు కాదే, నిజమేనే. నీకు ఎప్పటికీ పిల్లలు గారట. గర్భసంచిలో ఏదో ప్రాబ్లం ఉందట. అదేంది? నాకు పిల్లలు కాకపోవడింది? నాకేం కాలే, నేను మంచిగానే ఉన్నా. నువ్వు అన్నిట్లో చెప్పకు నన్ను ఏడిపించడానికి. నిజమేనే. లేదు నేను చెప్పేది నిజమే. చిన్నప్పటి నుంచి ఏ ప్రాబ్లమ్స్ లేవు.